నమస్తే అంకుల్, మీ పేరు చెప్పండి. నా పేరు డిగొండ రామ్మోహన్ రావు. రామ్మోహన్ గారు, ఎందుకు మీరు మాకు పదే పదే ఫోన్లు చేశారు? కారణం ఏంటి? మీకు పిల్లలు లేరా? నాకు ఇద్దరు పిల్లలమ్మా. పెద్ద అబ్బాయి చచ్చిపోయాడు. పెద్ద అబ్బాయి చచ్చిపోయాడు. నాకు ఆధారం ఏమి లేదమ్మా. ఇంకొక పిల్లలు ఎవరు? ఇంకో పిల్లడు క్యాటరింగ్ చేసుకుంటాడు. వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటా ఉంటారమ్మా. నాకు సంబంధం లేదు. నాకు ఇది నా దగ్గర రారు. నాకు ఇది ఎవరు అంటే ఇంకొక కొడుకున్నాడు. కొడుకున్నాడు. కొడుకు కోడలు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు. ఈయనకి బాబు పాప ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ అమ్మగారింటి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలా చనిపోయాడమ్మా కొడుకు? పనికి వెళ్ళాడమ్మా. నీలకొండల దగ్గర సెంటరింగ్ పని చేస్తాడు. 5 కలిసి చంపేశారని అన్నారు. చచ్చిపోలేదా? ఈ కాల్ తీసేశారమ్మా. కాల్ రైలు కింద పడిపోయారని పుట్టించారు. అంత కక్షలు వాళ్ళకి ఏమున్నాయి మీ అబ్బాయి పైన? అంటే ఏం తప్పు చేసి ఉన్నాడని? మా కాళ్ళు కూడా చెయ్యి ఉంది. అలా బావగారు చెయ్యి ఉంది కొంచెం. మీ కోడలే? అలా ఆవిడే ఆ. దెబ్బలు కొట్టేసి తలంతా దెబ్బలు కొట్టేసి కాలు కూడా ఇంతవరకు తీసేశారు. అంటే ఏంటమ్మా అంత? అంటే ఏ కోడలది తప్పు ఏమైనా ఉందా? అది ఉందని మరి అంటున్నారు కొంచెం. ఇంకా భర్త అర్థమైపోయాడా? దానికే పిల్లల్ని కూడా మరిపించేసిందండి. మమ్మల్ని మాట్లాడనివ్వదు, ఫోన్ చేయనివ్వదు. అన్ని విధాలుగా నాకు ఏది లేదు. ప్రభుత్వం తరఫున ఈ గురిబుజ్జాలకైనా దీనికైనా దెబ్బలకైనా పైసలు లేదమ్మా. ఊరంతా సంతరించిన కొడుకు సాగు చేశానమ్మా. దినము కార్యక్రమం మొత్తం అన్ని సాగు చేశానమ్మా. ఆ ఊరు సందమే. ఆ ఊరు వల్లనే నాకు బాగుపడింది. ఇప్పుడున్న కొడుకు పరిస్థితి ఏంటి? అంటే అంటే అసలు అప్పుడప్పుడు రావటం, అప్పుడప్పుడు వస్తాడు వెళ్తాడు అంతే. ఖర్చులకు డబ్బులు ఏమి పైసా ఇవ్వడమ్మా. ఆటో ఉంది, క్యాటరింగ్ లో పని చేసుకుంటారు. ఉండేటప్పుడు మరి మిమ్మల్ని అవాయిడ్ చేస్తారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే మరీ అంత కసాయిగా ఎవరు ఉండరు పిల్లలు. ఎవరో తప్ప చిన్నప్పటి నుంచి అంతేనమ్మా. ఆ పిల్లడా? ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి అంతే. మరి ఇప్పుడు మీరు ఎలా బ్రతుకుతున్నారు? మీరు ఇగో ఈ పని చేస్తాను. ఏం పని చేస్తారు మీరు? హోమ్లో చేస్తానండి. ఆశ్రమం ఆశ్రమం లాంటిది. అంటే ఒక ఇంట్లో వాళ్ళకి పెద్దోళ్ళు తల్లి కొడుకులు కోడలు వాళ్ళ దగ్గర నైట్ డ్యూటీకి వెళ్తానండి. ఎంత ఇస్తారమ్మా మీకు? 8,000 అలాగ ఇస్తారండి. 8,000 ఇస్తారు. ఇది రెంట్ ఇల్లా? రెంట్కేనండి. కరెంటు బిల్లు అన్ని అందులోనే తింటాము, అందులోనే కట్టుకుంటాం. మీకు పెన్షన్ వస్తుందా? లేదండి. ఏం లేదమ్మా. ఎందుకు మీకెందుకు పెన్షన్ రాలేదు? ఆధార్ కార్డులోనూ తప్పు ఉందని చెప్పి ఏజ్ తప్పు పడిందని అని చెప్పారు. మందులు తెచ్చుకోవాలి, షుగర్ ఉంది ఈయనకి. రెండు ఉరిబుజ్జాలు తీసేశారు. పెద్ద ఆపరేషన్ కూడా అయింది. అన్ని రోగాలు ఉన్నాయండి. చిన్న కోడలు రావటం పోవటం ఎప్పుడు వస్తారో ఇలాగ వస్తారో వచ్చి చూసి వెళ్ళిపోతారు అంతే. ఒక పండుకాయ మీరు ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఇల్లు నడుస్తుంది. ఇల్లు నడుస్తుంది. నేను మంచాన్ని అనుకోకూడదు, తప్పు మారితే ఇక మా ఇద్దరు కష్టం ఇక అంతే. రేషన్ కార్డు అంతా ఉందా? పోనీ బియ్యం వస్తున్నాయి? వస్తుందమ్మా. 10 కేజీలు వస్తాయి రేషన్ బియ్యం. మళ్ళీ కొనుక్కుంటారా? మరి కొనుక్కుంటాం అమ్మా. ఏ సాలో కదమ్మా. సరే, నేను రేషన్ ఇస్తాను. అంకుల్ తీసుకుంటారు కదా? సరే, బాధపడకండి. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే మీరు ఇంకా బాధలన్నీ గుర్తొస్తుంటాయి. నేను వెళ్ళొస్తాను. మీరు కడుపు నుండి అన్నం తినండి అమ్మా. నాకు సంతోషం. వెళ్ళొస్తాను.